ఏమండి ఎవరో తలుపు కొడుతున్నారు. ఏమిటత్తయ్య అందరూ ఈ టైంలో? పని మనిషి దేన్నో చూసి భయపడి ఒకటే ఏడుస్తోంది. కాస్త త్వరగా రండి. ఏం కాలేదే, భయపడకు, మేము లేమేటి. ఏమిటి, ఏమైంది? ఏం లేదయ్యా, గజ్జలు కట్టుకుని ఎవరో దయ్యల్లా పరిగెట్టడం చూసింది. దాంతో భయపడి ఏడుస్తోందయ్యా. దెయ్యమా? ఏమిటి ఇలా చూడండి, ఇవేలా పగిలాయి? అన్ని వాటంతటవే పగిలాయి. వాటంతటవా? మిమ్మల్ని ఇంట్లో పనిలో పెట్టింది ఎవరు? పెద్దమ్మగారితో చెప్పి దుర్గే మమ్మల్ని పనిలో పెట్టిందండి. దుర్గా? ఇలా చూడు, ఈ దెయ్యాలు భూతాలు అన్నీ ఒట్టి కట్టుకథలు, అటువంటివేం లేవు. మీరేం భయం. ఇంత రాత్రి ఎక్కడి నుంచి వస్తున్నావు? శబ్దాలేవో విన్నాను, అందుకని. సరే సరే, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. హలో, నేను కైలాష్ మాట్లాడుతున్నాను. ఈశ్వర్ ఉన్నారా? ఏంటండి, నేను ఇది 7వ ఫోన్ చేయటం. ఏమిటి, వారు ఎక్కడున్నారో మీకు తెలీదా? ఏ గొడవ లేనప్పుడు ఆయన ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో అన్ని గొడవలే, మేము తట్టుకోలేకపోతున్నాం. ఆయన ఎక్కడున్నా ఈ మెసేజ్ అందించి వెంటనే వారిని ఇక్కడికి రమ్మని చెప్పండి ప్లీజ్. గంగా, గంగా, ఏమైంది గంగా? దానికదే అంటుకుందండి. గంగా, దానికి అదే ఎలా అంటుకుంటుంది? నాకు తెలియదండి, ఉన్నట్టుండి చీరకి నిప్పు అంటుకుంది. దుర్గా ఒక్కతే ఇక్కడ ఉంది. తను ఒక్కతే ఉందా? నాకేం తెలీదు. ఓకే ఓకే. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి బాబాయ్. అయ్యో, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. నేను చచ్చిపోతాను బాబాయ్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. హాయ్ ఈశ్వర్, నువ్వా? హాయ్ కైలాష్. కైలాష్, నువ్వు చెప్పిన కేసులేనా? కామెడీ విలన్లా ఉన్నాడు, ఇలా వదిలేసావేంటి? మడిచి మూల పడేచ్చుగా. మడిచి పడేస్తారా? నన్న ఎవరైనా నువ్వు? మావయ్య, మర్చిపోయావా? మన ఈశ్వర్ గుర్తుపట్టావా? డాక్టరా? ఏంటో నాకెవరూ గుర్తు రావట్లేదు. ఈ ఇంట్లో ఎవరు చూసినా భయంగా ఉంది. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో నాకేం అర్థం కావట్లేదు. పోయినసారి ప్యాంటుతో వచ్చినప్పుడు తలపాలతో వస్తాడని నేను ఎవరు కలగన్నానా? అయ్యో, అదేమిటి? ఏం లేదు, చిన్న చిన్న ట్రీట్మెంట్. నువ్వేంటి వేషం మార్చావు, ఫోన్లకు దొరకవు, ఏమైపోయావు? కైలాష్, నీ ఫోన్ వచ్చినప్పుడు అయ్యప్ప కొండ మీద ఉన్నాను. కిందకు వచ్చాక విషయం తెలిసింది. తెలిసిన వెంటనే అక్కడి నుంచి నేను వాయు వేగంతో ఈయన ఏంటాడు, ఇదో పెద్ద టెన్షన్ పార్టీ కదా. ఈయన కాదు. వీడా మళ్ళీ వచ్చాడే. లోగడ 6 రోజులు ఉన్నందుకే ఆయుర్దాయం సగం తిన్నాడు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటాడో? దిగులు పడకండి, ఎక్కువ రోజులు నేనే ఉండను. కానీ అందరినీ కరెక్ట్ చేశాకే పోతాను. కరెక్టా? కరెక్ట్. ఇంతవరకు బాగానే ఉంది. ఇక మీద ఏమన్నా జరిగిందో నేను చూసుకుంటా బసయ్య. నువ్వు చూసుకుంటావా? ఏమే, పో లోపలికి, పో లోపలికి. గెటప్ మారింది కానీ క్యారెక్టర్ మారలేదే. రావే లోపలికి, రా. ఒట్టి సందేహ ప్రాణి. ప్రాబ్లం మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరి వల్ల కాదు. తోటమాలి మనవరాలు ఉందే దుర్గా, తన వల్లే ప్రాబ్లం. తోటమాలి మనవరాలు దుర్గా వల్ల? నీ ప్రియమైన భార్య గంగాదేవి ఎక్కడా? గంగా, గంగా, గంగా ఎక్కడికి పోయి ఉంటుంది? గంగా, గంగా,
ప్రియా 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 ఎక్కడున్నావమ్మా? ప్రియా 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 ఎక్కడున్నావా? ఇక్కడి నుంచే వినపడింది. ఇక్కడి నుంచి వినపడింది. ఈ గదిలో పెట్టి తాళం వేస్తే ఊపిరి అడగ చస్తాను. 1 2 3. ప్రియా 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 ఏమైందమ్మా? నేను మేడ మీదకి వెళ్ళాను. అక్కడ నన్నేదో పట్టుకోవడానికి వచ్చింది. నేను భయంతో పరిగెట్టడం మొదలెట్టాను. అది నన్ను తరంకొచ్చింది. భయం వేసే చివరి గదిలోకి వెళ్ళి దాక్కున్నాను. అక్కడెవరో తలుపు మూసి వెళ్ళిపోయారు. వాళ్ళెవరో నాకు తెలియదు. నువ్వెందుకు మేడ మీదకి వెళ్ళావు? గంగ కోసం వెళ్ళాను నాన్న. గంగ మేడ మీద ఉందని నీకెవరు చెప్పారమ్మా? దుర్గ చెప్పిందా? నేను స్నానానికి వెళ్ళటం తను చూసిందే. ఎందుకలా చెప్పింది? ఈశ్వర్, ఇదే రోజు ఇక్కడ జరుగుతోంది. ఈ పని చేసే వాళ్ళు అసలు ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు? నాకు అర్థం కాలేదు. నీకు అర్థమైందా? కైలాష్, నువ్వు గంగా ఈ రాజమహల్ కొనే తీరాలని నిర్ణయించుకున్నాక గతంలో ఎవరో ఈ రాజమహల్ గురించి ఓ పుస్తకం రాసినట్టు నాకు జ్ఞాపకం వచ్చింది. వెంటనే నేను లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకం చదివి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మన వాళ్ళు భయపడుతున్నట్టు ఈ రాజమహల్లో ఏమీ లేదని నాకు నమ్మకం కుదిరాకే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నేను కాదనలేకపోయాను. నేను ఇక్కడికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నేను ఈ దెయ్యాలకి భూతాలకి భయపడినట్లుగా నటించి అందరినీ నమ్మించాను. రాత్రిళ్ళు అందరూ పడుకున్న తర్వాత ఒంటరిగా పైకి వెళ్ళి రాజుగారి గది తలుపును చూశాను. ఆ తలుపుకి ఎన్నో మంత్రించిన తాయెత్తులు కట్టున్నాయి. వాటన్నిటినీ తీసి పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే ఉద్దేశంతో ఆ తలుపు తెరవకుండా వచ్చేశాను. ఆ గదిలో భయపడాల్సినంతగా ఏమీ లేదన్న ధైర్యంతోనే ఈమెయిల్ వచ్చిన వెంటనే నేను బయలుదేరి వెళ్ళాను. కానీ చంద్రముఖి గది ఏ రోజైతే తెరవబడిందో ఆ రోజు నుంచి ఈ సమస్యలు మొదలయ్యాయి. ఈశ్వర్, అభయమిదే మిత్రమా, ఈ ఈశ్వరుడున్న భయమేలా?